రాజాసింగ్ హైదరాబాద్ లో బీజేపీ బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజాసింగ్ అని అంతా చెప్పుకుంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా రాజాసింగే. అంతేకాదు 2023 సాధారణ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఒక్కడే విజయకేతనం ఎగరవేశారు. ఓల్డ్ సిటీలో రాజాసింగ్ కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. మరి అయితే అలాంటి రాజాసింగ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో లుకలుకలు పెరిగిపోయాయి. పార్టీలో సీనియర్లు జూనియర్లుగా నేతలు విడిపోయారు. ఎవరి గ్రూప్ వారిదే. ఈ క్రమంలోనే కొత్తగా వలస లీడర్లతో మరో గ్రూప్ తయారైంది. ఈ గ్రూప్ పంచాయతీలు అన్ని ఒకవైపు, వీరందరినీ కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ది మరో గ్రూప్. ఆయన పార్టీలో ఏక్ నిరంజన్ నా దారి నాదే అన్నట్లుగా ఆయన వ్యవహారం నడిపిస్తూ ఉంటారు. మరి తాజాగా రాజాసింగ్ చేసిన కమెంట్స్ పార్టీలో మరోసారి రచ్చరాజేశాయి. దాంతో రాజాసింగ్ పై మరోసారి వెయిట్ పడిపోతుందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత నేతలు భయపడిపోవాలన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణలోని ఏ ప్రభుత్వం వస్తే సీఎంను సీక్రెట్ గా కలుస్తారని మండిపడ్డారు. తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు రాజాసింగ్. అయితే రాజాసింగ్ కమెంట్స్ పై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయనను మరోసారి పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయనది ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. గతంతో పోలిస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో రాజాసింగ్ ను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఇక ఆ తర్వాత సస్పెన్షన్ ను ఎత్తివేశారు. అనంతరం బీఆర్ఎస్ హయాంలో ఆయనను జైల్లో పెట్టారు. కానీ పార్టీ పెద్దలు కూడా పట్టించుకోలేదు. చివరకు ఎన్నికలకు ముందు తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో యాక్టివ్ అయ్యారు. గోషామహల్ సిట్టింగ్ సీట్ ను రాజాసింగ్ కే కట్టబెట్టారు. కానీ ఆయనలో మాత్రం మార్పు రావటం లేదు. బీజేపీని రాజాసింగ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కటం లేదన్న అసంతృప్తితోనే ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర చీఫ్ పదవి రేసులో కనీసం సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును పార్టీ పెద్దలు పరిశీలించలేదట. ఆ కారణంగానే రాజాసింగ్ సీనియర్లను టార్గెట్ చేశారని అంటున్నారు. రాజాసింగ్ డైలాగ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ ను ఉద్దేశించి చేసినవే అంటున్నారు. తనకు పదవి దక్కదంటూ చేసిన నేతలనే రాజాసింగ్ డైరెక్ట్ గా టార్గెట్ చేయడంపై పార్టీలో లోతైన చర్చ జరుగుతుందట. రాజాసింగ్ కమెంట్స్ ను పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై కిషన్ రెడ్డి కూడా స్పందించారు. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక గత కొంతకాలంగా రాజాసింగ్ చేస్తున్న కమెంట్స్ ని పార్టీ గమనిస్తోంది. దీనిపై పార్టీ నిర్ణయిస్తుంది అంటూ గట్టిగానే బదిలిచ్చారు కూడా. ఇక ఇదిలా ఉంటే ఇంకో సందర్భంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని రాజాసింగ్ హెచ్చరించారు. లేదా తాను బీజేపీలో జాయిన్ అవుతానని అసాదుద్దీన్ ఓవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రంజాన్ సందర్భంగా అసాదుద్దీన్ ఓవైసీ లేనిపోని కమెంట్స్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. యూపీ తరహాలో తెలంగాణలో కూడా జిమ్కి నమాజ్ చేస్తే బాగుంటుంది అన్న యోగి ఆదిత్యనాథ్ మాటలకు అసాదుద్దీన్ ఓవైసీకి రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న హోలీ ప్రశాంతంగా జరగకూడదని అసాదుద్దీన్ ఓవైసీ కుట్ర చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అసాదుద్దీన్ ఓవైసీ కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. అసాదుద్దీన్ ఓవైసీ మెంటల్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి గారు మీ కొత్త దోస్తులకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించండి అని రాజాసింగ్ సెటైర్లు గుప్పించారు.